చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని వసనాడు గ్రామంలో వెలిసిన నాగులమ్మ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. వడనాడు బూత్లో టీడీపీకి అధిక మెజార్టీ రావడంతో వైసీపీ నేతలు ఇలా దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనికి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు కోరుతున్నారు. మీరు చెప్పండి సార్, చెప్పండి, 4 మాటలు చెప్పండి. చాలా రోజుల నుంచి మొన్న సత్యనే కదా సత్యన వాళ్ళు ప్రతిష్ట అవుతున్నారు. సంవత్సరానికి 6 నెలలకు ఒకప్పుడే ఒకసారి వచ్చి పూజలు చేస్తాము. బాగానే ఉంది, మంచి వాతావరణం ఇక్కడ. అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగల జ్యోతి అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంత అక్రమం చేసినారంటే ఇంక దీనిపైన ఇంక వేరే ఏముందని అర్థం కాదు. ఇప్పుడు దేవుడి విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది. దాని పట్ల ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముందంటారు? ఏమైనా కింద ఏమైనా పెట్టినారేమో విగ్రహాలతో పారేసినారు. కింద ఏమైనా ఉండి తీసేదానికి ఏమైనా ఆస్కారం ఉండి అంటే ఆ నిధి రూపంలో ఏమైనా తెలుసుకొని దాన్ని అలా తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఓన్లీ విగ్రహాలు మాత్రమే తీసినారు. దాంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోలేదు. సో దాన్ని అలా కూడా మనం అనుకోవడానికి లేదు కదా. ఓన్లీ విగ్రహాలను ధ్వంసం చేసినారు తప్ప ఎలాంటి చర్యలు అక్కడ లేదు. వాళ్ళు చేయడానికి దాన్ని తవ్వలేదు. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తున్నారు. గ్రామం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లైంట్ చేయాలి సార్. ఇంకా దీనిపైన ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకుండా, ఏ దేవస్థానంలో చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని గ్రామస్తులందరూ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న.